దేశ రాజధాని ఢిల్లీ మహానగరం దద్దరిల్లిపోతోంది. నిన్నటి నుంచి ఈరోజు వరకు కొద్ది క్షణాల క్రితం వరకు ఢిల్లీ నగరం అట్టుడికిపోయింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే, నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమం పీక్ స్టేజ్కి వెళ్ళింది. నిన్న సిజేపీ కార్యకర్తలు, చాలా రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన కార్యకర్తలు చాలామంది పార్లమెంటు ముట్టడి అంటూ వేల మంది రావడంతో, దాదాపు 20 నుంచి 30 వేల మంది రావడంతో దేశ ఇంటెలిజెన్స్ అండ్ ఢిల్లీ పోలీస్ పూర్తి వైఫల్యం చెందడం వల్ల అక్కడ చాలా రప్చర్ జరిగింది, లాఠీచార్జ్ జరిగింది. బాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు వాళ్ళని చెల్లాచెదురు చేయడానికి. కానీ నిన్న జరిగిన ఆ ధర్నా అనండి, ఆ నిరసన అనండి రికార్డ్స్లోకి ఎక్కింది. తర్వాత ఇవాళ పార్లమెంట్ సెషన్లో విపక్ష పార్టీలన్నీ దాని మీద మాట్లాడాలని పట్టుబట్టాయి. చరిత్రలో మొట్టమొదటిసారి స్వతంత్ర భారతంలో, స్వాతంత్రం వచ్చిన తర్వాత ద ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా 100 మంది ఎంపీలు అండ్ వేల మంది కార్యకర్తలతో వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించారు. ప్రధాని ఇంటి ముందు దాదాపు 4 గంటల సేపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ లాంటి సీనియర్ మోస్ట్ లీడర్స్ అండ్ 100 ఎంపీస్, చిన్న విషయం కాదు ఇది. 100 మంది ఎంపీలు ప్రొటెస్ట్లో పాల్గొనడము, ఇంకా చాలామంది ఇతర నేతలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు, వేల మంది కార్యకర్తలు పాల్గొనడం చిన్న విషయం కాదు. ఇది ఒక ఆస్పెక్ట్, చాలా పెద్దది. కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. కానీ 4 గంటల పాటు ఆ మహాధర్నా సాగింది. ఇది భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు, ప్రధానమంత్రి ఇంటి ముందు జరగడం. దట్టు ఇది మోడీ లాంటి ఒక స్టబన్ లీడర్ ఇంటి ముందు జరగడం అనేది కాంగ్రెస్ పార్టీ సాధించిన ఒక విజయంగా చెప్పుకోబడుతోంది. మరోవైపు ఇది 3 పార్టీల బ్లేమ్ గేమ్గా కూడా తయారైంది. దీన్ని పూర్తిగా బీజేపీ, కాంగ్రెస్ కలిసి గేమ్ ఆడుతున్నాయి. ఎందుకంటే ఈ క్రెడిట్ ఎక్కడ సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీకి వెళ్ళిపోతుందో, యూత్కి వెళ్ళిపోతుందో అని అటు వెళ్లకుండా ఉండడం కోసం కాంగ్రెస్, బీజేపీలు కాంగ్రెస్ పార్టీని ప్రధానమంత్రి నివాసం వరకు అలో చేశాయి ధర్నా చేయడానికి. పోలీసులు చూసి చూడనట్టున్నారు. ఇంతకుముందు ఎప్పుడు జరగంది, ఇప్పుడు ఎందుకు జరిగింది అనేది ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఒక అలిగేషన్. ఇది నిజంగానే బ్లేమ్ గేమా లేక ఆడలేక మధ్యలో ఓడు అంటూ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఒక పిచ్చి ఆరోపణ ఏంటనేది ఇంకా ముందు తెలుస్తుంది రాజకీయాలు చూస్తే. సో మొత్తం మీద ఇవాళ రాహుల్ గాంధీ అండ్ రాహుల్ టీం చేసిన ఈ ధర్నా ఒక రకంగా హిస్టారిక్ అనే చెప్పాలి. సో దీని మీద మరిన్ని